పాలవెల్లి కమ్ మంటపం. శివయ్య మీద ఎప్పుడు అట్లా వాటర్ పడుతుండాలి కదండి. ఓకే, ఇది జల్లిడా, సూపర్. ఇవన్నీ మెమరీ కోసం అండి. ఫోన్ కేస్ కూడా చేస్తారన్నమాట. వెండి పర్సు, ఇది హైలైట్. తయారు చేసిన వాళ్ళకి చెప్పుకోవాలి. తాగి విధంగా చేసాం మేడం. నాకైతే ఇది బాగా నచ్చింది చూడండి. ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదైతే మాత్రం క్రేజీ. తక్కువకి ఎలా ఇస్తున్నారు, అంత తక్కువకి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అండి. నేను ప్రెజెంట్ సిల్వర్ హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ కూకట్పల్లిలో ఉందండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. చాలా సింపుల్గా రావచ్చు. మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాను, పర్చేస్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా నేను శంకుచక్ర దీపాలు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి. రీసెంట్గా పూజ చేయించాను కదా, గానామృతంలో పెట్టిన దీపాలు ఇక్కడ తీసుకున్నవే, కాకపోతే నేను చేయించుకున్నాను అవి. ఇప్పుడు ప్రెజెంట్ మరి అవైలబుల్ ఉన్నాయో లేదో చూపిస్తూ ఉంటే కనుక, ఇవాళ స్పెషల్గా మీకు ఎందుకు వచ్చానంటే ఇక్కడికి లోయెస్ట్ మేకింగ్ ఛార్జెస్లో మనకి ఇక్కడికి సిల్వర్ అయితే దొరుకుతుందండి. ఇక్కడ A to Z ఇది ఉంది, ఇది లేదు అనడానికి లేదు. ఇది కూడా నేను కూర్చున్న ఇది కూడా వెండిదే అనమాట. ఇట్లా మన బడ్జెట్కి అకార్డింగ్ అన్ని రకాల వెండి, ఇది ఒక పెద్ద వెండి ప్రపంచం లాగా ఉంటుంది. ఇంకా నేను చెప్పే కంటే చూద్దాం పదండి లోపలికి. వీడియోలకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి. మీరు యాప్స్ ఎన్నో రకాలుగా చూసుంటారు, కానీ యాప్ ద్వారా వెండి కొనుక్కోవడం చూసారా, విన్నారా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ మన వాళ్ళు మనకి ఒక యాప్ని లాంచ్ చేశారు. దాని గురించి నేను షూట్ కూడా చేశాను, కానీ చిన్న టెక్నికల్ ఇష్యూస్ మూలంగా అది అప్డేట్ చేయలేకపోయాను. ఆ యాప్లో ఏంటంటే మనం వెండిని ఎప్పటికప్పుడు డే టు డే మనకు అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇవాళ వెండి తక్కువ ఉంటే మనమే ఇంట్లో ఉండే కొనేసుకోవచ్చు అనమాట. అందున వీళ్ళు ట్రస్టెడ్ అండి, అందులో డౌట్ ఏం లేదు. తెనాల్లో కూడా ఉంది వీళ్ళకి. ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్లో పెట్టారు కనుక మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి చూపిస్తాను అనమాట. ఈ యాప్ డీటెయిల్స్ అవి నేను మీకు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కనుక నేను పెళ్ళి సందర్భంలో మనకి ఏమేమి వస్తువులు అవసరం పడతాయి, ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఏమేమి అవసరం పడతాయి, వీళ్ళ దగ్గర ఎలా సెట్ చేసి ఉంటాయి అనేది మీకు ఐడియా ప్రకారం చూపిస్తాను. అంటే ఇవే అనుకోమాకండి, ఇదో పెద్ద ప్రపంచం. మీరు వస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఏంటి ఇట్లా చక్కగా ఎంగేజ్మెంట్గా. నమస్తే మేడం. ఇవన్నీ వచ్చి మేడం మన నిశ్చయం తాంబూలం. మనం పెళ్లి కూతురు నిశ్చితార్థం చేసుకునే ముందు పెళ్లి కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏమేమైతే పట్టుకెళ్ళాలో అవన్నీ మనం సిల్వర్ లో మనం అరేంజ్ చేసి పెట్టాం మేడం. ఓకే, ఇది మీకు గుర్తుగా మనకి తాంబూలం ప్లేట్ నుంచి అరటిపళ్ళు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనకి చూసారా అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే మనం న్యాచురల్ ఫ్రూట్స్ పట్టుకెళ్ళినా కూడా అండి, ఇవి ఏంటంటే వాళ్ళకు ఒక మెమరీగా ఉంటుంది అంతే. ఇవి పట్టుకెళ్ళి ఇచ్చామనుకోండి, ఇవి మా ఎంగేజ్మెంట్కి అన్నట్టుగా అట్లా మెమరీ కింద ఉంటుంది. సిల్వర్ ఇవాళ రేపు అలా పెరుగుతుంది కనుక ఒక ఇన్వెస్ట్మెంట్ అంతే. పిల్లలకి మనం గిఫ్ట్ ఇచ్చామంటే వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్. ఇది జ్యువెలరీ బాక్స్ మేడం. ఇది మనం ఏదన్నా వస్తువు స్టోరేజ్ చేసుకున్నా కూడా ఉంటుంది. ఓకే, అందులోనే ఒక నగ పెట్టిచ్చేస్తే పెళ్లి కూతురికి అయిపోతుంది. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ పెళ్లి కార్డులు కూడా, ఇది మనం కూడా కస్టమైజింగ్ మీకు నచ్చిన విధంగా చేసిస్తారా? ఇది మనకి సిల్వర్ ఫాయిల్ వచ్చి దాని మీద గోల్డ్ ప్లేటెడ్. ఇది గోల్డ్ ప్లేటెడ్ మేడం. సిల్వర్ లో కావాలి సిల్వర్ లో కూడా చేయిద్దాం. ఏ విధంగా కావాలన్నా మీకు కస్టమైజింగ్ నచ్చిన విధంగా చేయిద్దాం మేము. ఓకే, కార్డ్ డీటెయిల్స్ ఇస్తే మీకు మొత్తం అంతా యాజ్ ఇట్ ఈస్ గా మాకు నచ్చిన డిజైన్ చేపించిస్తారు. ఇంకా మనకేం పని లేదండి, అన్నీ ఇక్కడికి వచ్చేస్తే పాకెట్ నింపుకొని వచ్చామంటే చక్కగా ఇక్కడ అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి అండి, ఎప్పుడు కూడా మన బడ్జెట్ ఉంటే మాత్రం వెండి, బంగారం ఇవి ఎప్పుడూ కూడా మనకి ప్లస్ పాయింట్ అండి. ఆపదలో ఎప్పుడు మనకి ఇవి ఆదుకుంటాయి అన్నమాట. సో ఇవ్వండి. నెక్స్ట్ ఇవి మంగళస్నానం. పెళ్లి కార్డులు అయిపోయినాయి. నెక్స్ట్ మంగళస్నానం. జీవితంలో పెళ్లి అనేది ఒకసారి స్థితి మరుపుడానికి జ్ఞాపకాలతో నించుకోవాలంటే మంగళస్నానం వెండితో చేసుకుంటే మా జీవితం అంతా గుర్తుంటుంది మేడం. అది కూడా మనం వెండిలోనే ప్రొవైడ్ చేస్తాం. ఇది మళ్ళీ మనకి ఉర్లి బౌల్ కింద ఇట్లా అన్ని. ఓకే, ఇది జల్లిడా, సూపర్. నేను ఇంకా ఉర్లి బౌల్ అనుకుంటున్నా. జల్లి మేడం, జల్లిడా.
సూపర్ అండి. కస్టమర్కి అనుగుణంగా ఏదైనా చేయిద్దాం మేడం. ఓకే, మీకు ఎందుకండి, మీకు ఒక ఐడియా ఉంటే ఇక్కడ ఉన్నా లేకపోయినా మీ ఐడియా ప్రకారం అన్నీ చేపించిస్తారు. శంకుచక్ర దీపాలు కూడా నేను అలా నా ఐడియా ప్రకారం చేపించుకున్నానండి. ఇక్కడ ఏంటంటే చిన్నవి ఉన్నాయి, దాన్ని పెద్దగా చేపించుకున్నా, చాలా బాగా వచ్చింది. ఇంటికి వెళ్ళినాక అవి ఒకసారి చూపిస్తాను మీకు. ఇంకా పసుపు కుంకానికి బౌల్స్ ఇవి మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. యాంటిక్లో కావాలన్నా, ఎంబోజ్ డిజైన్లో కావాలన్నా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. మీరు రావడమే ఆలస్యం అంతే. ఇది వచ్చి మన పెళ్లి కూతురు అయిపోయి ఇచ్చేదానికి మనకి గౌరమ్మ పూజ కోసం చేసిన సెట్ మేడం. గౌరమ్మ పూజలో మనకి మల్టిపుల్ చాయిస్ ఫ్లవర్ స్టాండ్స్ ఉన్నాయి, మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అంటే మేము జస్ట్ మీకు చూపించిన పెట్టాం, మీకు ఏ విధంగా కావాలన్నా ఆ ఇది జస్ట్ ఒక ఐడియా కోసం అరేంజ్ చేశారు. ఇవి అంటే ఇది ఎంత వెయిట్ లో స్టార్ట్ అయ్యింది? స్టార్టింగ్ ఫ్లవర్ స్టాండ్స్ అనేది మనకు స్టార్టింగ్ 108 గ్రాముల నుంచి మనకి హై లెవెల్లో మన కస్టమైజింగ్ కూడా ఉంది మేడం. సూపర్, ఆ విధంగా చేసుకోవచ్చు మనం. అమ్మవారు ఇది ఇప్పుడు 3D డిజైనింగ్ అంటున్నారండి. ఇట్లా ఉంటే అసలు ఎంత బాగుంటుందో, ఫీచర్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి. ఇంకా గోల్డ్ పువ్వులు, వెండి పువ్వులు ఇవన్నీ ఇంకా వావ్, ఇవి చూసారండి, నార్మల్ కాదు, ఇట్లా కమలం లాగా అనమాట. చక్కగా బాగుంది, మనకి అష్టదళ పద్మం లాగా అనమాట. సో అక్షింతలు ఇవన్నీ మెమరీ కోసం అండి. రియల్వి మనం ఎలాగో వాడుకుంటాం, అది వేరే విషయం, జస్ట్ మెమరీ కోసం. ఇంక ఇక్కడ వచ్చేసరికి యాక్సెసరీస్ అనమాట. బ్రైడల్ పెళ్లి కొడుకు మనం ఏమనుకుంటున్నాం, అత్తవారు తరపున మనం ఇస్తే ఇది ఇంకా ఆనందంగా ఉంటారు. ఆల్రెడీ ఇవి చూడగానే ఇంకా ఆనందపడతారు. కొన్ని సాంప్రదాయాల్లో కంపల్సరీ పెడతాం ఇవి. సో అదేదో వెండిది పెడితే ఇంకా బాగుంటుంది. ఇది మొత్తం సాలిడ్ వెండేనా లోపల కూడా, లేదంటే మొత్తం సాలిడ్ వెండి వస్తుంది మనకి పూర్తిగా. మీకు ఇదంతా మొత్తగా మనకి దీంట్లో కూడా కస్టమైజ్ ఉంది, కానీ మీకు నచ్చిన విధ సైజులో మొత్తం తీసుకోవచ్చు మనం. మీకు మిగతా దగ్గర నుంచి సేవింగ్ కిట్ దగ్గర నుంచి అన్ని. ఇది పౌడర్ బాక్స్, సోప్ బాక్స్, పెన్ కేసు. ఇవాళ రేపు ఫోన్ లేదని నడవదు కదా, ఫోన్ కేసు కూడా చేస్తారనమాట. అండ్ అసలు ఇది హైలైట్, పర్సు, వెండి పర్సు. ఇక్కడ చూసారా అండి, షేడ్స్కి మనకి సైడ్స్ ఇవి చేంజ్ చేసుకోవచ్చా? వేరే దేనికైనా ఏదైనా పెట్టుకోవచ్చు మేడం. ఇండియాలోనే ఫస్ట్ కస్టమైజింగ్ చేసాం మేడం. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది మనకి. వాచెస్, బ్రేస్లెట్, ఇంకా బెల్ట్కి బకెల్ కూడా అండి. మల్టిపుల్ బెల్ట్స్ ఉన్నాయి మేడం మీకు. ఓకే, మల్టిపుల్ అంటే ఈ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీకు, కాగుల్స్ కానీ వాచెస్ కానీ. ఇది హైలైట్, జూతా కూడా సూపర్. సో మొత్తానికి ఇక్కడ ఒక వెండి ప్రపంచాన్ని సృష్టించేశారు. పెళ్ళికి సంగీత్ కూడా ఉంటుంది కదండి. అంటే ఇది క్లాసికల్గా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా వాటికి చాలా బాగుంటుందండి. అసలు దగ్గరికి వచ్చి చూడండి, మీకు చూపిద్దామని చేత్తో పట్టుకున్నాను కానీ అసలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ మనకి ఇట్లా తబలా సెట్టు ఇదంతా. ఇది కిందది ఉర్లీ సాలిడా లేదంటే ఇది వుడ్ మీద క్లాడింగేనా? ఇది కూడా చక్కగా డెకార్ పర్పస్ బాగుంటుందండి. ఇలాంటివి వుడ్ మీద క్లాడింగ్ వీళ్ళ దగ్గర స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. మనకి డైనింగ్ టేబుల్ అయినా, ఉయ్యాలైనా ఇట్లా అన్నీ ఉంటాయి. ఇంకా పెళ్లి కొడుకు వరకు అయిపోయింది, పెళ్లి కూతురు దగ్గరికి వద్దాం రండి. పెళ్లి కూతురు చెప్పుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఇలా మీరు జ్యువెలరీ బాక్స్ స్టోరేజ్ చేసుకున్నారు, పెళ్లి కూతురికి సంబంధించినవి, వడ్డాణం అంటే సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. మీరు చక్కగా చూడొచ్చు అండి, వస్తే ఇంకా అన్ని పనులు అయిపోతాయి మీకు ఇక్కడే. అండ్ బ్యాంగిల్స్ భలే ఉన్నాయి, చక్కగా ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లా రియల్ గోల్డ్ కొనకపోయినా చక్కగా పెళ్లి కూతురికి అవసరమైన హారాలు, జడలు అన్నీ తీసేసుకోవచ్చు. ఇక్కడే మంచిగా సెట్ చేసుకోవచ్చు అండి. ఇది చూసారా పర్స్, ఇంతకుముందు ఇట్లా క్లచ్ టైప్ ఉండేది, ఇప్పుడు దీనికి హ్యాంగింగ్ కూడా పెట్టారు. అసలు ఎంత మెయిన్ అండి, ఇవి తయారు చేసిన వాళ్ళకి చెప్పుకోవాలి. ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందో చూడండి, దగ్గరికి చూడండి. ఇది మనకి బుట్ట అల్లుతాం కదా, ఆ చేత వచ్చిందనమాట. అసలు రెండు వైపులా రెండు డిజైన్స్ ఉన్నాయండి. ఇదేమో ట్రెండ్కి అకార్డింగ్, ఇప్పుడు ప్రజెంట్ ఈ కుందన్ జ్యువెలరీ బాగా నడుస్తుంది కదా, దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూడండి, చక్కగా అమ్మాయికి పట్టుకెళ్ళడానికి తాంబూలంకి ఇట్లా ఇది ట్రే సాలిడ్గా ఉంది, బాగుంది. అండ్ విత్ మన కస్టమర్ నచ్చిన విధంగా డిజైన్ చేయొచ్చు మేడం. ఇది కూడా ఈ బ్యాంగిల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి ఎలాంటివి? ఇది వెండి మీద ప్లేట్, వెండి మీద గోల్డ్ ప్లేటెడ్ మేడం. సూపర్. ఊరికే అరేంజ్ చేసామండి, ఇలా అన్నీ ఉంటాయని. ఇంకా పెళ్లిలో అవసరమైన బాస్కాలు కానివ్వండి,
మెట్లు, పిల్లేళ్ళు, జంజాలు ఇవన్నీ ఎలాగూ కంపల్సరీ ఉంటాయి. ఇది ఏంటంటే చూడండి అసలు కొబ్బరికాయ అంటే మామూలుగా మనం పచ్చి కొబ్బరికాయ తీసుకెళ్తాం కదా, కాకపోతే ఇవి అలా మెమరీ కింద ఎప్పటికీ లైఫ్ టైం అలా. ఎంత వెయిట్లో ఉందమ్మా ఇది? సుమారు మనకి ½ kg నుంచి రెడీ అవుతుంది మేడం. దానికి వచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఓకే, మీకు నక్షి కావాలంటే నక్షిలో చేయించుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ చేయించుకోవచ్చు. సూపర్. సో ఇలా మీరు చూసుకుంటూ పోతే మీ ఓపిక అండి. అసలు చూడండి, దీని కొబ్బరికాయ కింద వైపున ఇలా ఉంటుంది కదా, అట్లా కూడా ఇచ్చేసారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే పెళ్లి కొడుకు కూడా స్టా పెట్టి తాగి విధంగా చేసాం మేడం. సూపర్. అంటే అది ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుంది మేడం. ఓహో, అంటే ఇది మనం వాడుకోవచ్చండి, వాడుకునే కొబ్బరికాయ. బాగుంది. అంటే ఓన్లీ పెళ్లి వరకే కాకుండా పెళ్లి అయిన తర్వాత కూడా పెళ్లి కొడుకు యూజ్ అయ్యేలాగా అంటే మల్టిపుల్ చాయిస్ కింద ఇవి యూజ్ చేస్తాం ఒక థింకింగ్ ద్వారా. కొత్త దాంట్లోని కస్టమర్కి మనం పరిచయం చేయాలని. సూపర్. ఇవి నేను మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి. ఇవే ఉంటాయని కాదు, చెంబులైనా, బిందెలైనా, కలసాలైనా ఏవైనా కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మెయిన్ ఎంబోజింగ్లో కావాలన్నా మీకు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే 3D డిజైన్లో కావాలన్నా ఉంటాయి. ఇదైతే ఇప్పుడు కాళ్ళగడి కన్యాదానం చేయడానికి విష్ణుమూర్తిగా భావించి కాళ్ళగడి కన్యాదానం చేస్తారు. మన లక్ష్మీదేవిని ఆ విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేయడం అనమాట ఆఖరికి. సో ఇది కన్యాదానానికి చెంబులు. ఇవి చెప్పాను కదండి మీకు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇది మనకి రింగులాట. సో ఇట్లా బిందెలు కూడా, అంటే ఇది ఆ పర్పస్కి తీసుకున్న తర్వాత మనం ఇంకా లైఫ్ టైం ఉండిపోతాయి. ఏమి ఒకటి పర్పస్ దానికే కాదు మేడం, ఒకవేళ మనం ఆ టైంకి అయిపోయినా ఇంకా యూజింగ్ ఉంటుంది లైఫ్ కూడా. ఇంకో మల్టీ పర్పస్ అంటే ఈ సిల్వర్ రేట్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా యూజ్ ఉంటుంది. అంతే మరి. ఇట్లా రింగ్స్ కూడా ఉంటాయండి సిల్వర్లో, కావాలంటే కనుక చక్కగా. అండ్ ఇది చిన్న బుజ్జి తలంబరాలు. ఈ బౌల్స్ పెద్దవి కూడా ఉంటాయండి. నేను పెద్దది తీసుకున్నాను, నా దగ్గర పెద్దది ఉంది. సో పెద్దవి కూడా ఉంటాయి మీ బడ్జెట్ని బట్టి. ఇవి బుజ్జి ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా. అండ్ ఇది చూసారండి, లైట్ వెయిటే ఉంది, కానీ గట్టి చేత. 600 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మేడం. మినిమం మన కస్టమర్ సైజ్ని బట్టి ఎనీథింగ్ అయినా కస్టమైజ్ చేస్తాం. ఇది ఇప్పుడు ఎంత వెయిట్లో ఉంది? సుమారు మీకు వెయిట్ వచ్చేది 1.5 kg ఉంటుంది. మనకి ఇది 700 గ్రాముల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మినిమం సైజ్ కూడా. మనం పెళ్ళి అయిపోయింది కదండి, సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన పూజా ఐటమ్స్ జస్ట్ ఫర్ ఐడియా మీకు చూపిస్తాను. ఇక్కడ అన్ని రకాలు మీకు ఊరికే అట్లా నేను అరేంజ్ చేయించాను, ఒక ఐడియా కోసం, రిఫరెన్స్ మీకు మైండ్లో ఉంటుందన్న ఉద్దేశంతో. ఇక్కడ చూసారా అండి, వ్రతానికి అవసరమైన ఇదైతే నేను వెండిలో ఫస్ట్ టైమే చూస్తున్నానండి. చాలా సాలిడ్గా కూడా ఉంది. ధూపం పెట్టుకునేది. అంటే ఇది క్లాడింగా లేదంటే వెండేనా? ప్యూర్ సిల్వర్ మేడం. ఇది ప్యూర్ సిల్వర్ లో మన యాంటిక్ లో వస్తుంది మనకి. అది మన కస్టమర్ సైజ్ బట్టి ఉంటుంది మీకు. ఇట్లా కూడా మనకి మినిమం ½ kg నుంచి 400 గ్రామ్స్ స్టార్ట్ అవుతుంది. బాగుంది. అండ్ ఇదిగోండి, ఇది 3D డిజైనింగ్, కలసం చెంబు, ఉద్దరిని, పంచపాత్రలు, అగరత్తులు పెట్టుకునేవి. ఇంక ఇది మీకు ఇట్లానే తీసుకోవాలని ఏం లేదండి, ప్లెయిన్లోనూ ఉంటాయి. ఇట్లా నక్షి డిజైన్, ఎంబోస్ డిజైన్ వద్దనుకుంటే ప్లెయిన్లో కూడా ఉంటాయి. ఇంకా అది మీ చాయిస్. నాకైతే ఇది బాగా నచ్చింది. చూడండి, శంకు చక్ర నామాలతోటి ఉద్దరిని, పంచపాత్ర. అది బావు. ఈ చిన్న ఉద్దరిని మీద కూడా డిజైన్ చూసారండి, కలసము చక్కగా. అదే స్పెషాలిటీ అండి మెయిన్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కనుక మనకి మేకింగ్ ఛార్జెస్ తక్కువకి ఎలా ఇస్తున్నారు, అంత తక్కువకి వెండి క్వాలిటీలో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందేమో అన్న ఆలోచన వస్తుంది. అస్సలు ఏమి ఉండదండి. తక్కువకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీళ్ళకి ఉంది సొంతది. దాని మూలంగా మనకి ఆ మేకింగ్ ఛార్జెస్ అనేది రీజనబుల్గా ఇస్తారు. మార్కెట్తో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు, రీజనబుల్ అనే కంటే. ఇక్కడ శంకుచక్ర నామాలతోటి మనం కాన్సెప్ట్ కనుక గంట కూడా అట్లాగే ఇచ్చారు. ఆ డీటెయిలింగ్ చూడండి మీరు ఎంత నీట్గా ఉందో. అండ్ కుంకుమ భరిణి కూడా అన్ని ఈ మోడలేనండి మొత్తం. అన్నీ కూడా ఇవన్నీ కూడా సపరేట్గా సెట్. దీనికి కూడా ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. శంకు చక్రాలు వేసారు చక్కగా. ఇక్కడ చూసారా, చక్కగా దీపాలు, లక్ష్మి వారు కావాలంటే మీరు లక్ష్మి గణపతి తీసుకోవచ్చు. ఇంకా ఇది మీరు చేంజ్ చేసుకుని కొంచెం టైం ఇస్తే కస్టమైజ్ చేసిస్తారండి. మీ దగ్గర ఏదైనా మోడల్ ఉన్నా కూడా చేసిస్తారు. ఇంకా అది మీ చాయిస్. లేదు రెడీగా ఉన్నాయి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు అనమాట.
ఇదైతే కొత్తగా ఉందండి. ట్రే నార్మల్గా అందరి దగ్గర ఉంటే స్క్వేర్ రౌండ్ ఓవల్ షేప్, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులో 6 బాల్స్ పట్టినాయండి. డిఫరెంట్ బాల్స్ పెట్టారు. ఇట్లా జస్ట్ ఇందాక చెప్పాయి కదా, ఇట్లా బుజ్జు ఇలాంటివన్నీ అన్ని సైజుల్లోనూ ఉంటాయి. ఇది జస్ట్ శాంపిల్స్ మాత్రమే. మీకు ఒక్కసారి స్టోర్ అయితే విజిట్ చేయండి. ఆన్లైన్లో కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా? మన ఆన్లైన్ వాళ్ళు అందరూ చూపిస్తారండి. అబ్రాడ్ షిప్పింగ్ చేస్తున్నారా? అబ్రాడ్ షిప్పింగ్ చేస్తాం మేడం. ఆన్లైన్లో మీకు ఏం కావాల్సిన మా పర్సన్స్ ఉంటారు మేడం. ఆ పర్సన్స్ ఫోన్ చేసి పలానా వస్తువు కావాలంటే చాలా పేషెన్స్తో మీకు ప్రతిదీ తెలుసులే నాకు, పేషెన్స్తో చూపిస్తారని. ఇదిగోండి, ఇది మందిరం. మనకి అష్టలక్ష్మిలు ఉన్నాయండి చక్కగా. సింహాసనము కమ్ మందిరం రెండిటికి అంటే మనకి ఇటు వరలక్ష్మి సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవచ్చు. అలాగే మనం డైలీ ఇక్కడ చూసారా, సింహాసనంలో లక్ష్మీనారాయణని పెట్టుకోవాలన్నా, లేదు అంటే వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవాలన్నా ఏదైనా చక్కగా అట్లా పెట్టుకోవచ్చు అండి. పైన వినాయకుడు, ఇక్కడ ఇవి నెమలి. సో ఇట్లా ఎంత బాగుందోనండి నిజంగా. అండ్ మీకు హైలైట్ది ఇంకా చూపిస్తాను. అసలు అక్కడితో అయిపోయింది అనుకుంటే పొరపాటు. చూసారా, తులసి కోటకి చూసారా చక్కగా రాధాకృష్ణులు, శంకుచక్ర నామాలు. ఇందులో మనం చక్కగా చిన్న పాట్లో పెట్టుకుని తులసి మొక్క పెట్టేసుకుని దీనిలో పెట్టుకుని పూజ దగ్గర పెట్టుకోవచ్చు. ఈ థాట్ అనేది కేవలం మేము అబ్రాడ్ వాళ్ళకి మెయిన్ పర్పస్ మీద చేసాం మేడం. ఇదా వాళ్ళు అడుగుతారేమో లోన్ పెట్టుకోవడం కోసం. ఎందుకంటే అక్కడ మనకి ఎలాగ అబ్రాడ్ లో దొరకవు, ఎందుకంటే ఇక్కడే పర్చేస్ చేసి మనం అక్కడ వెళ్ళి పెట్టుకోవడానికి. దానికోసం మెయిన్ థింకింగ్ అంతా ఆ థాట్ వాళ్ళ కోసం. వాళ్ళు అడుగుతున్నారని చేశారా? ఇప్పుడు మా కోసం కూడా ఇక్కడ పెట్టారు. థ్యాంక్ యూ. చాలా మంది అడుగుతూ ఉంటారండి ఇట్లా. సో మనం లోపల ఏదైనా చిన్న ప్లాంటర్ పెట్టుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. బాగుంది. మెయిన్ అసలు ఫినిషింగ్ చాలా బాగుంది. అసలు హైలైట్ పీస్ ఇదైతే మాత్రం క్రేజీ. ఇక్కడ చూడండి, కలశానికి లోపల చక్కగా మన లక్ష్మీ అమ్మవారు కూర్చుని ఉన్నారు కదా. అండ్ ఈ డిజైన్ కూడా చూడండి, ఎంత అమ్మవారికి ఒక మాలేసినట్టే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మొత్తం అంతా కూడా మనకి నక్షి డిజైన్, ఎంబోస్ డిజైన్. అండ్ ఇక్కడేమో తోరణం కట్టినట్టు అనమాట. చక్కగా లోపల మనం కలశానికి వాటర్ పోసి కలసం పెట్టుకోవడమే. చాలా బాగుంది. ఇంట్లో కలశాలు మీరు చూసుకుంటూ వెళ్తే ఇదిగోండి, ఇదేమో శంకుచక్ర నామాలతో వచ్చింది అనమాట. కొబ్బరికాయ కూడా ఇట్లా ఆకులు రెడీ టు యూజ్ అనమాట. ఇది డిటాచబుల్ అండి. ఇట్లా ఓన్లీ ఇది కావాలన్నా తీసుకోవచ్చు, ఓన్లీ కొబ్బరికాయ ఇది కావాలన్నా తీసుకోవచ్చు. ఇంకా అది మీ చాయిస్. ఇది అష్టలక్ష్మినా? ప్రీమియం అష్టలక్ష్మి బిందె మేడం ఇది. ఇది వచ్చేసరికి మీకు అష్టలక్ష్మి అండి. చూస్తే చక్క కుందన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక టెంపుల్లో ఇదిగోండి, ఇట్లా ఒక టెంపుల్లో అష్టలక్ష్మి అమ్మవారు కూర్చున్నట్టు డిజైన్. అసలు ఎంత బాగుందో చూడండి. నిజంగా చేసిన వాళ్ళకి చెప్పుకోవాలి, వర్క్ మనిషిని మెచ్చుకోవాలి తప్పకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి పూజ ప్లేట్స్ అండి. మనకు ఉర్లీ బౌల్స్ లాగా పూజ ప్లేట్స్. దీనిలోనే మనము ఇప్పుడు పెళ్ళికి ఎక్కడైనా వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. లోపల కూడా ఇట్లా ఇచ్చింగ్ డిజైన్ వచ్చింది. 4 వైపులా 4 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే ఫ్రంట్ శంకుచక్ర నామాలు వచ్చినాయి కదా, సేమ్ 4 వైపులా అలాగే వచ్చినాయి. ఓకే, నేను డిఫరెంట్గా చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి మీకు దశావతారాలు ఉర్లీ అండి. అన్నీ అసలు మెయిన్ చిన్న విగ్రహాలైనా డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. ఇవి కొంచెం లైట్ వెయిట్ వస్తాయి కదా. మీకు కొంచెం లైట్ వెయిట్లో కావాలనుకుంటే లైట్ వెయిట్లో కూడా ఇట్లా అష్టలక్ష్మి కలసం, ఇట్లా శంకుచక్ర నామాలతో ఉన్న కలసం. మళ్ళీ ఇది కూడా హ్యాండ్ మేడే కదా, అదేమి లేజర్ ప్రింట్ కాదు కదా. లేజర్ ప్రింట్ మేడం, ప్రింటెడ్ వస్తుంది మీకు. డీటెయిలింగ్ కూడా మీకు డీటెయిలింగ్ లాగా వస్తుంది మీకు కూడా. సో ఇట్లా లైట్ వెయిట్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చండి. బిందులు కూడా ఇది వచ్చి శంకుచక్ర నామం వచ్చి ఇటు సైడ్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇది ఏమో పానకం బింది కిందండి. అంటే మనం కొంచెం ఆర్డర్ తప్పాము, ఇది లాస్ట్కి వచ్చింది. పాపం అక్కడ రావాలి, పెళ్ళికి ఎక్కడ మంగళ స్నానం అయినాక రావాలి. మంగళ స్నానం అప్పుడు కూడా వాడుకోవచ్చు, పానకానికి వాడుకోవచ్చు. అలా జరిగిందనమాట. ఇట్లా సిల్వర్ క్లాడింగ్లో ఇలాంటి చౌకీ పీటలు కానివ్వండి, మనకి మామూలుగా ట్రెడిషనల్ పీటలు ఉంటాయి కదండి, నేల పీటలు, అవి కూడా ఉంటాయి. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. శివయ్య మీద ఎప్పుడు అట్లా వాటర్ పడుతూ ఉండాలి కదండి. అది కూడా చక్కగా నంది
దగ్గర నుంచి పడుతున్నట్టుగా అలా సెట్ చేశారు. అభిషేక్ ఇది మనం ఇంట్లో కూడా ఎక్కడైనా మంచిగా పెట్టుకోవచ్చు, పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు. ఇంకా అది మీ చాయిస్. పెద్ద ఇల్లు ఉండి పూజ గది పెద్దగా ఉంటే ఇంకా బాగా సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది కూడా ఇది మొత్తం వెండే కదా, ప్యూర్ 92 యాంటిక్ సిల్వర్ మేడం. ఇది లోపలిది కూడా అంతే. లోపల కూడా సిల్వరే మేడం. మొత్తం మీకు టోటల్ సిల్వర్. ఇది అటాచ్డ్ ఉందా? డిశ్చార్జబుల్ మేడం. ఓకే. అటాచ్. నెక్స్ట్ ఇక్కడైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉందండి. నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా. ఐ థింక్ మీరు కూడా ఫస్ట్ టైమే చూస్తున్నారేమో. ఒకవేళ ఆల్రెడీ చూస్తుంటే చెప్పండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పాలవెల్లి, మనం కామన్గా చూసేదే. దానికి ఇక్కడ సైజులు చిన్నవి కావాలన్నా ఉంటాయి కదా, ఫ్రూట్స్ చిన్న సైజ్, మామూలుగా స్మాల్ సైజ్ కూడా ఉంటుంది మేడం. మన సైజుని బట్టి ఉంటుంది ఫ్రూట్స్ కూడా. ఫ్రూట్స్ దానిమ్మకాయ, మామిడికాయ ఇట్లా అన్నీ కట్టి ఉంటాయి. అలాగే ఇవి మామిడి ఆకులతోటి. ఇది మనకి ఇక్కడ వరకు తెలిసిందే కదా కాన్సెప్ట్. ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి చక్కగా మంటపం లాగా అనమాట. గణేష్కి చక్క మంటపం లాగా అన్నట్టు మల్టీపర్పస్గా సరిపోతుంది. పాలవెల్లి కమ్ మంటపం. ఇక్కడ చక్కగా కింద మూర్తిని కూర్చోబెట్టుకుని మనం చేసుకోవచ్చు. ఓన్లీ వినాయక చవితి అనే కాదండి, అసలు మాకైతే పాలవెల్లి ఎప్పుడు పూజ గదిలో ఉంటుంది, ఎప్పుడు ఏలాడుతూనే ఉంటుంది పూజ గదిలో పైన వైపున. పూజ గది అంటే ఇంతకుముందు ఊర్లో అట్లా ఉండేవి, ఎప్పుడు ఉండేదన్నమాట. సో అట్లా చక్కగా మనకి ఇక్కడ వరలక్ష్మి వ్రతానికైనా చక్కగా అమ్మవారిని పెట్టుకోవచ్చు. అంటే ఓన్లీ మనం గణేష్ వ్రతానికే కాదు మేడం, మళ్ళీ కూడా మనం ఏ పూజకైనా వాడుకునే విధంగానే చేయించాం మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, ఇది డిటాచబుల్ అండి. స్టోరేజ్ కూడా ఈజీగా ఉంటుంది, చక్కగా తీసుకోవచ్చు. అన్ని దేని దానికి ఎక్కడిదక్కడ సర్దేసుకోవచ్చు నీట్గా. సో అట్లా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఇక్కడ ఏంటో అన్ని చక్కగా రిటర్న్ గిఫ్ట్స్కి ఇవన్నీ మీ బడ్జెట్ని బట్టండి. ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయమ్మా రిటర్న్? మన రిటర్న్ గిఫ్ట్స్ అనేది మనకి 500 నుంచి స్టార్ట్ అయ్యే రేంజ్ ఉంది మేడం. చిన్న మామూలుగా మన ఫోటో ఫ్రేమ్స్ చిన్నవి కానీ మన గిఫ్టింగ్ ప్రైస్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. మీరు ఏది ఇచ్చినా నేను ఆప్షన్స్ చూపిస్తాను మీకు. కల్పవృక్షం తోటి వినాయకుడు, బుజ్జి వినాయకుడు, ఇట్లా మీకు వినాయకుడు కాకుండా ఇలా కృష్ణ చేయమన్నా చేసిస్తారు. చక్కగా ఏకంగా వెంకటేశ్వర స్వామి అమ్మవారితోటి కలిపి, ఇంకా కృష్ణయ్య, బుజ్జి కృష్ణయ్య ఉయ్యాల్లో, అది కూడా ఇట్లా మనకి ఏనుగు దంతాలు టైపు ఇచ్చారు. ఇలా లింగం నందితోటి ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. ఇంకా ఇదిగోండి, ఇవన్నీ రోజ్వుడ్ తోటి చేసిన దీపాలు. ఇవి మనకి డిటాచబుల్ అనమాట. చక్క తీసేసుకొని కడుక్కోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఈ బౌల్స్ అవి కూడా తీసేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఏంటమ్మా, డ్రై ఫ్రూట్సా? డ్రై ఫ్రూట్స్ మేడం, డ్రై ఫ్రూట్స్ చూస్తాం. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. కాజు, బాదం, జీడిపప్పు, బనానాస్, యాపిల్స్, జిలేబీ, బాదం, లవంగ మొగ్గలు, లవంగాలు కూడా మన దగ్గర ఉన్నాయి మేడం. బిస్కెట్స్, ఇదిగోండి బిస్కెట్స్, ఇంకా లడ్డు, కజ్జికాయలు అన్నీ. ఇంకా అసలు వాట్ నాట్ అండి. ఇవి ఏంటంటే ఊరికే సార్లో అలా అమ్మాయికి పెట్టి పంపించడానికి వీలుగా. ఇదేంటిదంటారు? మైసూర్ పాక్. ఓ అన్ని రకాలు ఉన్నాయండి. ఇంకా చూసారా, ఇలాంటి పువ్వులు అయితే మనకి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఇది ఊరికే ఇలా పెట్టారు, సిల్వర్ అని చెప్పి. ఇందాక మనం తులసి కోట చూసినప్పుడు శంకు చక్ర నామాలతో చూసాం కదండి. ఇక్కడ నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా కనిపించింది అష్టలక్ష్మితోటి. ఒక దగ్గరికి చూడండి అసలు ఎంత బాగుందో. అమ్మవారి ఫేస్ కానివ్వండి, ఆ డీటెయిలింగ్ కానివ్వండి ఎంత బాగుందో. ఇది సిల్వరేనా? ఇది సిల్వర్ ఫోమింగ్ మేడం. మనకి సిల్వర్ జ్యువెలరీ మీద మనం గోల్డ్ కోటెడ్ ఫోమ్ ఎట్లా చేస్తామో అట్లాగే దీన్ని మామూలుగా ఒక మెటల్ మీద మనం 999 సిల్వర్ అనేది ఫోమ్ చేస్తాం. ఇది జస్ట్ మీకు పీస్ కాస్ట్ లెక్క వస్తుంది. ఫర్ పీస్ 15,500 వస్తుంది. మీకు ఇది బైబ్యాక్ అనేది 50% ఆఫ్ ఉంటుంది. ఓకే, బైబ్యాక్ కూడా ఉంటుందా మళ్ళీ కూడా? ఓకే, సో మనం ఇది 15,000 అంటండి, కానీ బైబ్యాక్ పాలసీ ఉంది కనుక ఎప్పుడైనా మనం వెనక్కి ఇవ్వాలి అనుకుంటే 50% అంటండి. సూపర్గా ఉంది. ఇదైతే మాత్రం అంటే మెయిన్ అసలు ఏం అవ్వదు కదా, అసలు బైబ్యాక్ రావాల్సిన పని కూడా ఏముండదు, అసలు తేవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి పూజ గదిలో పెట్టిన తర్వాత మీరే దీన్ని పూజ మళ్ళీ తీసే ఆలోచనే రాదు మీకు. చక్క చిన్నది ఏదన్నా బాటిల్ దానిలోకి సెట్ చేసుకుంటే అందులో మనం మంచిగా పూజల దగ్గర పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే నేను కనీసం ఒక 20 ఎపిసోడ్లు చేయొచ్చు అనమాట. 1-2 కాదు, అంత స్టాక్ ఉంటుంది, డిఫరెంట్ మోడల్స్. మీరు అవే అనుకోమాకండి. ఇదిగోండి చూడండి, ఇలా వస్తే కనుక మీకు డిన్నర్ సెట్స్ అయినా, థాలీ సెట్స్ అయినా, బకెట్స్ అయినా, బిందెలైనా,
పళ్ళాలేనా ఇట్లా అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి. కాకపోతే నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా, ఇది మీకు చూపిద్దామని చెప్పి. ఇదిగోండి ఇట్లా దేవుడికి సంబంధించిన కిరీటాలు కానివ్వండి, ఇట్లా పడగలు కానివ్వండి, ఏవైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే చక్క సైజెస్ తీసుకుని చేపిచ్చిస్తారంటండి. ఇది కొత్తగా యాడ్ అయినట్టుంది. నేను కూడా అందుకే మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ వచ్చాను ఇటు సైడు. ఆల్రెడీ కొన్ని సైజెస్ అయితే ఉన్నాయి. కొంతమంది టెంపుల్కి ఇద్దాం అనుకుంటారు కదా, సో అట్లా హెల్ప్ అవుతుందని చెప్పి చూపిస్తున్నా. ఇలా మీరు అలా మీకు నచ్చినాయి ఆల్రెడీ డిస్ప్లేలో ఉన్నాయి తీసుకోవచ్చు. ఇంకేదన్నా కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తారు. అక్కడతో అయిపోలేదండి. ఇది చూస్తున్నారా, ఇదంతా కూడా మనకి సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. మొత్తం అంతా కూడా చూసి తీసుకోవచ్చు మీరు వస్తే. కాకపోతే నాకేంటంటే ఇది ఒకళ్ళకి డెలివరీ వెళ్తుంది అనమాట, ఈ డిన్నర్ సెట్. కొంచెం చూపించమంటే పాపం అతను లోపలికి బయట తీసి చూపిస్తున్నాడు. అదిగోండి ఇంకా అన్ని కొన్ని సూట్ కేసులోనే ఉన్నాయి, చూపించరా. మనకి ఎక్కడికైనా తెప్పించుకోవాలన్నా డ్యామేజ్ అంటూ అవ్వదేమో కదా, చక్కగా బయటికి పార్సిల్ వేసినా కూడా చాలా నీట్గా. చూసారా, దేనికి దానికి ఇట్లా కేస్ లాగా వచ్చేసింది, సెట్ అయిపోయింది. అది కూడా చూపించాను, బయట పెట్టినా మేడం మీకోసం. ఇవ్వండి ఇలా వస్తుంది అనమాట చక్కగా నీట్గా. సో ఇవన్నీ కొన్ని బయటకు తీసి పెట్టించాను నేను, కొన్ని ఇంక ఇద్దరులోనే ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా మీ మనసులో ఒక ఆలోచన ఉంటే మాకు ఇలా కాదండి అలా చేయండి అని చెప్తే చక్కగా చేసిస్తారు. టెన్షన్ ఏం పడుకోకుండా హ్యాపీగా మీరు మీ అకేషన్ని పూర్తి చేసుకోవచ్చు అనమాట. మీరు ఆల్రెడీ సిల్వర్లో తీసుకుని ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా షేర్ చేయండి. నాకైతే ఎప్పుడు పాజిటివ్ ఎక్స్పీరియన్సే ఉంది, అండ్ ఉంది కనుకే మీ దాకా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇవాళకైతే ఇక్కడతోటి కంప్లీట్ చేసి ఇంకా అసలు కొత్తది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారండి, మన రోజ్వుడ్లో ఫ్రేము. అవి నేను కుదిరితే వాళ్ళని అడిగి వీడియో చేయొచ్చు అంటే కనుక ఇంకొక వీడియో షూట్ చేస్తాను, అది కూడా పోస్ట్ చేస్తాను. త్వరలో వస్తుంది, ఒకవేళ తీస్తే కనుక ఫాలో అవుతుండండి. మరి మీకు క్లియర్ డీటెయిల్స్ కానివ్వండి, ఏది కావాలన్నా యాప్ లింక్స్ అవి కూడా మీకు సిల్వర్ వాళ్ళు లాంచ్ చేసిన యాప్ లింక్స్ అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. డైరెక్ట్గా స్టోర్కి రండి, వస్తే చూసి తీసుకోవచ్చు. రాలేని వాళ్ళు టెన్షన్ ఏం పడకండి, మీరు ఎక్కడ ఉన్నా కూడా సేఫ్గా ఐటమ్ మీ ఇంటికి పంపిస్తారు. సో మరి ఈ రోజుకి వీడియో ఇదేనండి, మీకు యూస్ఫుల్గా సో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.